ఒక సంవత్సరం క్రితం ప్రపంచ క్రికెట్ ఒక అద్భుత క్షణాన్ని చూసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ గర్జించి న్యూజిలాండ్ క్రికెట్ టీంని ఓడించి ట్రోఫీ గెలిచింది మన భారత క్రికెట్ టీం. అయితే ఇప్పుడు కథ మళ్లీ అదే చోటికి వచ్చింది. మళ్లీ ఫైనల్, మళ్లీ అదే ప్రత్యర్థి. ఈసారి స్టేజ్ ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026. అయితే ప్రశ్న ఒక్కటే, మళ్లీ భారత్ చరిత్ర తిరగరాస్తుందా లేక న్యూజిలాండ్ మనపై ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆ రోజు గ్రౌండ్లో జరిగిన అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం రండి. కొన్ని విజయాలు కేవలం ట్రోఫీ గెలిచిన క్షణాలు మాత్రమే కాదు, అవి ఒక టీం ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చే మలుపులు అవుతాయి. అలాంటి ఒక రోజు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ రోజు ప్రపంచ క్రికెట్ స్టేజ్పై ఒక గొప్ప కథ రాసింది భారత టీం. ఎదురుగా ఎప్పుడూ నిశ్శబ్దంగా వచ్చి పెద్ద మ్యాచ్లో షాక్ ఇచ్చే టీం న్యూజిలాండ్ క్రికెట్ టీం. కానీ ఆ రోజు ఒక కెప్టెన్ ముందుకు వచ్చి తన బ్యాట్తో మ్యాచ్ను మార్చాడు. అతనే రోహిత్ శర్మ. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. వాళ్లు మంచి భాగస్వామ్యాలతో స్కోర్ను ముందుకు తీసుకెళ్లి చివరకు 251 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్లో ఇది చిన్న టార్గెట్ కాదు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులందరికీ ఒక్కటే ఆశ, రోహిత్ మంచి స్టార్ట్ ఇస్తే మ్యాచ్ మనదే. అలా జరిగింది కూడా. రోహిత్ మొదటి నుంచే అగ్రెసివ్గా ఆడుతూ బౌండరీలు కొడుతూ మ్యాచ్పై కంట్రోల్ తీసుకున్నాడు. అతను చేసిన 76 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్కు బలమైన పునాది వేసింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత కొంతసేపు మ్యాచ్ టెన్షన్గా మారింది. కానీ మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ బాధ్యత తీసుకుని మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లారు. సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ చివరికి భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఆ రోజు భారత్ ఫైనల్ గెలిచి మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ మ్యాచ్ భారత అభిమానులకు ఇప్పటికీ ఒకగా అప్ప జ్ఞాపకం. కానీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మళ్లీ అదే రెండు టీంల వైపు చూస్తోంది. ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ మరింత పెద్దది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026లో మరోసారి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు జరగబోతోంది. ఈ ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8, 2026 ఆదివారం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో భారత్ చాలా బలంగా ఆడింది. సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ అద్భుతంగా పనిచేసింది. ఇంకా మరోవైపు న్యూజిలాండ్ కూడా తక్కువేమీ కాదు. వాళ్లు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను భారీ తేడాతో ఓడించి ఫైనల్కు వచ్చారు. ఆ మ్యాచ్లో ఫిన్ అలెన్ చేసిన అద్భుత సెంచరీ న్యూజిలాండ్ను ఫైనల్కు తీసుకెళ్లింది. అంటే ఇప్పుడు పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు టోర్నమెంట్లో డామినేట్ చేసే దశకు చేరుకున్న భారత్, మరోవైపు పెద్ద మ్యాచ్ల్లో ఎప్పుడూ శాంతంగా ఆడే న్యూజిలాండ్. ఈ రెండు టీంల మధ్య జరిగే ఫైనల్ నిజంగా ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎదురు చూస్తున్న పోరు. భారత్ బలాన్ని చూస్తే బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరం. టాప్ ఆర్డర్లో అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగల బ్యాటర్లు ఉన్నారు. మధ్య ఓవర్లలో మ్యాచ్ను కంట్రోల్ చేసే ప్లేయర్లు ఉన్నారు. చివరి ఓవర్లలో మ్యాచ్ను ముగించే ఫినిషర్లు కూడా ఉన్నారు. బౌలింగ్లో స్పీడ్, స్వింగ్, స్పిన్ లాంటివి అన్నీ ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ టీం గురించి ఒక విషయం ఎప్పుడూ చెబుతారు, ఈ టీంను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్లు పెద్ద స్టార్లు లేకపోయినా టీంగా చాలా బలంగా ఆడతారు. అందుకే చాలామంది క్రికెట్ విశ్లేషకులు ఈ ఫైనల్ను ఫేవరెట్స్ వర్సెస్ అండర్డాగ్స్ పోరుగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచినట్లే ఈసారి కూడా భారత్ అదే కథ రాస్తుందా లేక న్యూజిలాండ్ ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందా? ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్పై న్యూజిలాండ్కు మంచి రికార్డు కలిగి ఉంది. కాబట్టి ఈ ఫైనల్ కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది ఒక కథ. ఒకవైపు గత విజయాల జ్ఞాపకం, మరోవైపు కొత్త చరిత్ర రాసే అవకాశం. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ట్రోఫీ ఎత్తేది భారతా లేక న్యూజిలాండా? కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.